హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్స్ కిచెన్. కరివేపాకు రైస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్ రైస్, 1 కప్ కరివేపాకు ఫ్రై చేసి తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నువ్వులు, హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మస్టర్డ్ సీడ్స్ అండ్ జీరా సీడ్స్, పోపుకి మినపప్పు, శనగపప్పు, 1 ఎండుమిర్చి, పీనట్స్ అండ్ కాజు, లెమన్, టర్మరిక్, సాల్ట్. మిక్సీ జార్లో కరివేపాకు ఫ్రై చేసుకున్నాం కదా, అది అండ్ 3 to 4 రెడ్ మిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అది కూడా జస్ట్ కచ్చా పిచ్చగా, బాగా పేస్ట్ కింద అయితే వద్దు, బాగుండదు రైస్లో. సో చూడండి, బాగా పేస్ట్గా కాదు, పౌడర్ కింద అలా వచ్చింది. ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది రైస్కి. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం ఫస్ట్ పీనట్స్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం. సో పీనట్స్ అది కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ అందులో మనం మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, 2 లవంగాస్, దాల్చిన చెక్క చిన్నది వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్. సో అవి కూడా ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇందులో మనం జీలకర్ర, ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. సో అవి కూడా మంచిగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఇందులో మనం కాజుని వేసుకొని ఫ్రై చేసుకుందాం. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. సో సిమ్లోనే పెట్టాలి. అండ్ స్టీల్ దాంట్లో అయితే బాగుంటుంది. సో స్టీల్ది మంచిది కదా హెల్త్కి, అందుకని నేను స్టీల్ కడాయే యూజ్ చేస్తున్నాను. అండ్ కాజు కూడా మంచిగా రోస్ట్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఇందులో నువ్వుల్ని వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం. సో నువ్వులు వేస్తే కూడా తింటూ ఉంటే అక్కడక్కడ తగిలి చాలా బాగుంటుంది ఫ్లేవర్, టేస్ట్ కూడా. అండ్ నెక్స్ట్ పసుపు, ఇంగువ, సో 2 వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో మొత్తం అంతా ఒక 1 minute ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం ఇందులో లాస్ట్లో సాల్ట్ని యాడ్ చేద్దాం. సాల్ట్ సో మన టేస్ట్ని బట్టి, కొంతమంది ఎక్కువ తింటారు, తక్కువ, మీడియంగా. సో అది మన పైన డిపెండ్ ఉంటుంది కాబట్టి ఎంతైతే అంత వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రై అయ్యాక కరివేపాకుని పౌడర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది వేసుకొని జస్ట్ ఒక 1 minute మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ చేసుకొని తర్వాత రైస్ వేసుకుంటే బాగుంటుంది మనం మిక్స్ చేసుకోవడానికి కూడా. సో మనం స్లోగా రైస్ వేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు స్లోగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, చాలా బాగా మిక్స్ అయిపోయింది. అండ్ లాస్ట్ ఇప్పుడు మనం ఇందులో లెమన్ జ్యూస్, ఒక 1/2 or 1 లెమన్ పడుతుంది. సో దాన్ని లాస్ట్లో మొత్తం అంతా గ్యాస్ ఆఫ్ చేసేసాక స్క్వీజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మన కరివేపాకు రైస్ రెడీ టు సర్వ్. సో నా రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.